నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ రోజున ప్రియులారా, ఒక ప్రత్యేకమైన వర్తమానం దేవుడు మనకి బయలుపరచబోతూ ఉన్నాడు. బైబిల్లో మనం చదువుతూ ఉండేటప్పుడు దుడ్డి కర్ర, ఈ కర్ర పలుసార్లు బైబిల్లో కనపడుతుంది. మందసం తయారు చేయడానికి ఆ మందసానికి మోత కర్రలు పెట్టారు. ఎహెచ్కేల్ గ్రంథాల్లో మనం చదువుతూ ఉంటే అక్కడ కొలత వేసే కొలత కర్ర అక్కడ రాయబడుతూ ఉంది. అలాగే తుమ్మకర్ర, రకరకాల కర్రలు బైబిల్లో కనబడుతూ ఉంటాయి. ఇక్కడ దుడ్డు కర్ర అంటే సాదృశ్యంగా ఏమై ఉంది, ఈ దుడ్డు కర్ర దేనికి వాడతారు అని బైబిల్లో కనుక మనం పరిశీలించి చూస్తే, దుడ్డి కర్ర గొర్రెలు కాపర్లు ఆ దుడ్డి కర్రను వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ కర్రకి ఒక వంపు ఉండి ఆ కర్ర వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ గొర్రెలు మేసేవాళ్ళు ఆ కర్ర తీసుకొని ఆ గొర్రెలు మేపడానికి వెళుతూ ఉంటారు. ఆ గొర్రెలు మేపే ఆ గొర్రెల కాపర్ల దగ్గర ఈ కర్ర మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ రాయబడుతున్న మాట దుడ్డి కర్ర ఆదరిస్తుంది అనే మాట మనం చదివాం. అందరు ఆమేనని చెప్పండి. ఏమని చదివాం అక్కడ? నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను, అందరు చెప్పండి, ఆదరించును. అంటే ఇప్పుడు ఈ కర్ర పేరు ఆదరించే కర్ర. ఏ కర్ర అండి? ఆదరించే కర్ర. ఇది దావీదు చేతిలో ఉంటే దావీదు పాడుకుంటున్నాడు ఆ పాట. ఏమని? నీ దుడ్డి కర్ర నన్ను ఆదరించును, నీ దండము నన్ను ఆదరించును. ఇట్లా ఈ కర్రను గురించి మనం బైబిల్లో పరమార్థముగా ఏమని తెలియపరచబడుతుందంటే, ఈ కర్ర దేవుడి యొక్క మరి వాక్యానికి, ఉపదేశానికి సాదృశ్యంగాను, మరి ఆ దండము ఆయన ఆజ్ఞలకు సాదృశ్యంగా, వాగ్దానాలకు సాదృశ్యంగా ఇవి కనబడుతూ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ కర్ర చేత పట్టుకొని దావీదు ప్రభువును గురించి పాడుకుంటున్నాడు. నీ దుడ్డు కర్ర నన్ను ఆదరిస్తుంది, నీ దండము నన్ను ఆదరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు కూడా పిల్లరా, మనం బైబిల్లో గమనిస్తూ ఉంటే శిష్యులు యేసు ప్రభు 70 మందిని ఏర్పాటు చేసి, మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెండినైనా బంగారునైనా వస్త్రమునైనా సంచినైనా తీసుకుని వెళ్ళక, మీరు వెళ్ళేటప్పుడు మీ చేతి కర్ర తప్ప, ఆ మాట మార్కు సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు తీసి చదివితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యం తీసి చదవండి. మీ ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనకూడదు. చాలు. చూసిరండి, అక్కడ మనం అక్కడ గమనిస్తూ ఉంటుంటే యేసు ప్రభు ఉద్దేశం కూడా మనం ఎటు వెళితే అటు ఏం తీసుకుని వెళ్ళాలంట? చేతి కర్ర తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు పాస్టర్ గారు కర్ర తీసుకోమన్నాడు, ఎటు వెళ్ళినా కర్ర ఉండాలి అని ఇప్పుడు మీరు కనుక మరి ఆ కర్రల దగ్గరికి వెళ్ళి కర్ర కొనుక్కొచ్చుకుంటారా? ఒకటి లేదా ఒక ఎదురు బొంగును కొంటారా? అవసరం లేదండి. కర్ర అంటే మీకు ఏమని చెప్పాను? కర్ర అంటే దేవుడి యొక్క వాక్యము. అందరు చెప్పండి, ఏంటండి కర్ర అంటే? ఏంటి? దేవుని వాక్యము. ఆ దండము అంటే వాగ్దానము. ఇప్పుడు ఆ వాక్యము, ఆ వాగ్దానము చేత పట్టుకొని మనం వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ కర్ర ఆదరించే కర్రగా కనబడుతుంది. అంటే ఆదరించే వాక్యం, వాగ్దానం ఇచ్చి ధైర్యపరిచి నడిపించే వాక్యం. ఆ వాక్యము మీ చేతిలో ప్రతినిత్యము ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎవరి చేతిలో వాగ్దానం ఉండదో, ఎవరి జీవితంలో మరి వాక్యము ఉండదో, వాళ్ళు ఎదుర్కొనే పరిణామాలు చాలా బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ రోజున బాగా గుర్తుపట్టాలి ప్రియులారా. ఓ రోజున దావీదు గొర్రెలు కాయటానికి వాళ్ళ నాన్న పురమాయించాడు.
దావీదుని పురమాయించాడు. దావీదు గొర్రెలు కాసుకోవడానికి పరిమితం అయ్యాడు అక్కడ ఆ దినాలలో. ఆ దావీదు దానికి పరిమితమై గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళేటప్పుడల్లా సితార పట్టుకుంటాడు, కర్రను పట్టుకుంటాడు, ఒడిసేలు పట్టుకుంటాడు. ఇక ఆయనకు అదే అలవాటుగా మారిపోయింది. ఆయన గొర్రె తప్పిపోయినప్పుడు నా కాపురి నువ్వు ఉండవు అనని గొర్రెల గురించి ఆ గొర్రెను వెతకడానికి కానీ, లేదా సింహం నోట్లో ఉన్నప్పుడు కానీ, తోడేళ్ల నోట్లో ఉన్నప్పుడు కానీ నా కాపురివి నీవేనని పాడుకుంటాడు. ఈ దావీదు యొక్క గొప్ప లక్షణం అది. ఆ పాట పాడాడో అది శత్రువు అయినా, సింహం అయినా, మరొకటైనా ఆ పాట పాడిన వెంటనే దేవుడు దావీదు పక్షముగా నిలబడటం ప్రారంభమవుతుంది. ఆమేన్. ఆ పాట నోట్లో మనకి ట్యూనింగ్ వచ్చి కదా, పాట పాడటం నాకు స్వరం ఉంది కదా అని పాడేది కాదండి. అది దావీదు ఆత్మతో పాడతాడు ఆ పాట. ఆత్మతో ఆ పాట పాడిన వెంటనే దేవుడు దిగి వచ్చేస్తాడు దావీదు దగ్గరికి. ఆమేన్. చాలా మందికి అలవాటుతో పాడతారు పాటలు, టాలెంట్తో పాటలు పాడతారు, లేదా స్వరాన్ని బట్టి పాటలు పాడతారు. అది దేవుడు దిగుడాడు. కానీ దావీదు అయితే పాట పాడితే దేవుడు దిగి వస్తాడు. ఆ పాట పాడుతూ ఉండేవాడు. అట్లా అలవాటు చేసుకున్న దావీదు ఓ రోజున యుద్ధానికి అనేక మంది శత్రువులు అక్కడ మరి ఆ గవిన మరుసటి ప్రాంతంలో వాళ్ళు కాపు కాసుకొని ఉన్నారని సౌలు విని యుద్ధానికి యుద్ధశూరుల్ని సిద్ధం చేస్తున్నాడు సౌలు గారు. ఆ సౌలు గుంపులో యుద్ధశూరులుగా తయారు చేయబడే గుంపులో దావీదు యొక్క అన్నలు కూడా ఆ గుంపులో ఒక ముగ్గురు వెళ్ళారు. అప్పుడు దావీదు గారి తండ్రి ఏమి చెప్పాడంటే, నాయనా ఇదిగో ఈ దంచినటువంటి గోధుమ పిండితో కొన్ని రొట్టెలు తయారు చేసుకొని ఆ జున్నుగడ్డలు తీసుకొని యుద్ధ భూమిలో అన్నలు ఉన్నారు కదా, వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ విధానం ఏంటో ఒకసారి ఆ సమాచారం తీసుకొని నా దగ్గరికి రావాలి. దావీదుతో వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటకి దావీదు సమ్మతించి క్యారేజీలు పట్టుకొని మరి యుద్ధ భూమిలోకి వెళ్ళి వాళ్ళ అన్నలను పరామర్శిద్దామని ఆ ఆహారం తీసుకొని వెళ్ళి యుద్ధామని బయలుదేరి వెళ్ళేటప్పటికే వీళ్ళందరూ కూడా యుద్ధంలో మంచిగా మరి ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. ట్రైనింగ్ పొందుతా మరి ఆహారం వాళ్ళకి ఇచ్చి మాట్లాడుకునేటప్పుడు పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు, వచ్చేవాడు సామాన్యుడు కాదు, త్వరగా మీరు యుద్ధంలో మంచి ప్రావీణ్యత కలిగి మరి సిద్ధపడాలి అనే మాటలు వింటూ ఉంటే దావీదు అడుగుతున్నాడు, ఎవరు వచ్చినవాడు, అతని పేరేం పేరు అని అడుగుతూ ఉంటే అతడు భయంకరమైన వ్యక్తి, ఫిలిష్తీయుడు గొలియాతు, అతడు ఒక్కడే ఎంతో మందిని హతమార్చే సామర్థ్యం కలిగిన వాడు అని అతని గురించి చెప్తూ ఉంటే ఈలోపు వీళ్ళందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. యుద్ధానికి ట్రైనింగ్ అయిన వాళ్ళు, తరబీదులు పొందిన వాళ్ళు, వాళ్ళ వల్ల ఉట్ల గొలియాతుని మరి మట్టు కల్పించడానికి దావీదు అంటాడు, ఆ యుద్ధం నేను చేస్తాను, గొలియాతుని నేను ఓడిస్తాను మరి అని చెప్పి ఆ మాట అనగానే, మేమే మా వలన అవ్వట్లేదు ఎంత తరబీదు పొంది ఉండి నీ వల్ల ఏమవుతుందని నిరాకరిస్తున్నారు దావీదు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, నిజం నేను చెప్పేది నా మాట వినండి. ఓ రోజున గొర్రెలు ఎత్తుకుపోయేటప్పుడు సింహాన్ని నేను చంపేశాను, తోడేలను చంపేశాను, మరి ఆ లోయలో పడిపోయినప్పుడు దాన్ని తీసి రక్షించాను, ఎంతో గొప్ప కృప దేవుడు నాకు ఇచ్చాడు, నా మాటలు నమ్మండి అంటే వాళ్ళ అన్నయ్యోడు కూడా పక్కనుండి, రాజుగారు వీడు చెప్పేది నిజమేనండి అని అంటున్నారు. వీడు చెప్పేది నిజమేనండి, అట్లాగే చంపేశాడు, మరీ మోటోడండి, మూర్ఖుడిలాగా ప్రవర్తిస్తాడండి అని చెప్పారు. వెంటనే రాజుగారు ఏం చేశాడంటే, సరే నీ నమ్మకాన్ని బట్టి నేను నిన్ను యుద్ధానికి పంపిస్తానని రాజు అయిన సౌలు దావీదుకి యుద్ధోపకరణాలన్నిటినీ ధరింపజేసిన తర్వాత ఆ ఇత్తడితో తయారు చేయబడిన ఒక శిరస్త్రాన్ని కూడా ధరింపజేసి కత్తిచ్చి యుద్ధం చేతి ముందుకు నడవడానికి దావీదు కాలు ముందుకు పడట్లా. ఎందుకంటే మోసే కట్టుకో ఎంతో బరువుగా ఉంది, యుద్ధోపకరణాలన్నీ బరువుగా ఉన్నాయి, ఇక ముందుకు వెళ్ళాలి, నేనే లేకపోతున్నా, ఇక గొలియాతుని నేను ఎలా చంపగలుగుతాను ఆలోచించి, రాజా వాడిని చంపడానికి నాకు యుద్ధోపకరణాలన్న అవసరం లేదు, దయచేసి ఈ యుద్ధోపకరణాలన్నీ తీయించేసేయండి అని ఆ యుద్ధోపకరణాలన్నింటినీ తీయించి పక్కన పెట్టి
దావీదు ఒక్కడే చేతి కర్ర పట్టుకొని, ఆ మాట మీరు చదవండి. ఆ మాట బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వాక్యం చదువుకుందాం. చదవండి. ఆ యుద్ధోపకరణ వస్త్రములను తీసివేసి, అదిగో ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఏం చేత పట్టుకున్నాడు అంటండి? కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని చేత పట్టుకొని ఫిలిస్తీని చేరువకు పోయెను. చాలా అక్కడ ఆగి చూస్తే పిల్లరా, ఏం పట్టుకొని వెళ్ళాడంట? అందరి నోటి తెరిచి చెప్పండి. యుద్ధం చేయటానికి, ఫిలిస్తీన్ను ఓడించడానికి దావీదు ఏం చేత పట్టుకొని వెళ్ళాడు? కర్ర చేత పట్టుకున్నాడు. ఆ మాట మీరు బైబిల్ అండర్లైన్ చేసుకోవాలి. ఏం చేత పట్టుకున్నాడు? చేతి కర్రను చేత పట్టుకున్నాడు. ఆ కర్ర ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము, ఉపదేశము, ఆజ్ఞలు, వాగ్దానము, వాటిని చేత పట్టుకున్నాడు. చేత పట్టుకున్నటువంటి దావీదు గొలియాతు పైకి యుద్ధానికి వెళుతున్నాడు. గొలియాతు ఏమో కర్రను చూసి అంటాడు 43వ వాక్యంలో, ఇదిగో నా మీద యుద్ధం చేయడానికి కర్ర తీసుకొని వస్తున్నావే, నేనేమన్నా కుక్కనా? నేనేమన్నా కుక్కలాగా కనబడుతున్నానా నీ కళ్ళకి అని గొలియాతు దావీదుతో అంటున్నాడు. మరి కుక్కే దేవుడి దృష్టిలో కుక్కే, మరి అందుకే కర్ర తీసుకొని వస్తున్నాడు. ఆ కర్ర చేత పట్టుకున్నటువంటి దావీదు ఒడిశాలో మరి రాయి వేసి కర్ర ముందు పెట్టుకొని ఒడిశాలు తిప్పి ప్రార్థన చేసి రాయి వేస్తున్నాడు. రాయి వేసిన తర్వాత అక్కడ మనం గమనించగలుగుతున్నాం ప్రియులారా, గొలియాతుకి ఆ రాయి తగిలిన వెంటనే గొలియాతు బార్లు పడినట్లుగా వాక్యంలో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎటు తిరిగి పడ్డాడంట? బార్లు పడిపోయాడు. రాయి తగిలిన వెంబటే ఆ గొలియాతు మరి కూలిపోయాడు. గొలియాతు అనే భయం, శత్రువుల భయం ఇశ్రాయేలులో కూలిపోయింది. ఆ భయం తొలగిపోయింది. ఒక జై జీవితాన్ని ఇశ్రాయేలును పొందుకోవడానికి దేవుడు సహాయపడ్డాడు. ఆమేన్. మీకు ముందే చెప్పాను, నీ దుడ్డి కర్ర అది నన్ను ఆదరించే కర్ర. ఆమేన్. ఆ కర్ర ఎలాంటి కర్ర అండి? ఆదరించే కర్ర. నీ మీదకి ఎదురవుతున్నటువంటి శత్రు సమూహం, నీ మీదకి ఓట్లోగుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, నీ మీద పొంచి చూస్తున్న ఆ ప్రతి విధమైనటువంటి ఆ వ్యతిరేకపు పరిస్థితులు ఏది ఉన్నా నా దేవుడు వాటన్నిటిలో మీకు జయమును అనుగ్రహించును గాక. నువ్వు జయించలేని శ్రమలు, జయించలేని శోధనలు, జయించలేని ఇబ్బందులు, జయించలేని రోగం, జయించలేని సంసారం ఏదైనా నీ పాలిట ఉంటే అందుట్లో నా దేవుడు నీకు జయం అనుగ్రహించును గాక. ఆమేన్. శరీర కోరికల్ని జయించలేకపోతున్నావా? నేత్రాశను జయించలేకపోతున్నావా? జీవపు డంబాన్ని జయించలేకపోతున్నావా? నీ ఎదుట గొలియాతు వలె నిలబడి సవాలు విసురుతూ ఉన్న పాపాన్ని నువ్వు జయించలేకపోతున్నావా? ఈ రాజున ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ దుడ్డి కర్ర, నీ దండము నన్ను ఆదరించును గాక. ఆదరించును గాక. దేవుడు వాక్యం నిన్ను ఆదరించగలిగింది. దేవుని దుడ్డు కర్ర నిన్ను ఆదరించగలిగింది. అందుకే నీ చేతిలో ఎప్పుడు ఏముండాలో తెలుసా? వాక్యం అనే కర్ర నీ చేతులు ఎప్పుడు కూడా ఉండాలి. ఆమేన్. నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళాలి? కత్తు కటారాలు కాదు. ఓ రోజున దావీదు యుద్ధం చేయడానికి మరి 5 దేశపు ప్రజలందరూ గుంపుకూడి ఎంతో మిడతలు దండంత విస్తారమైన సైన్యముగా ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తే అదే దావీదు ఒకరోజు తప్పు చేశాడండి. ఏం తప్పు తెలుసా? మనుషులు ఎంతమంది ఉన్నారు, లేవీలు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టించి దేవుడు ఉగ్రతను తెచ్చుకున్నాడు దావీదు.
దేవుడి మీదే ఆధారపడి ఎటు వెళ్ళినా కర్రను వెంట పెట్టుకుని వెళ్ళి ఆ కర్రే మాకు ఆదరణ కర్తగా, ఆదరించేదిగా, ధైర్యపరిచేదిగా, జయమిచ్చేదిగా తెలుసున్న దావీదు యుద్ధ సామాన్యులు లెక్కేసుకుంటున్నాడు. యుద్ధానికి ఎంతమంది ఉన్నారని లెక్కేసుకున్నాడు. అప్పుడు యుద్ధం గెలవటం కాదు కదా, దేవుడే ఏ సైన్యాన్ని లెక్కేశాడో ఆ సైన్యాన్ని దావీదు ముందే కూల్చివేసాడు. దావీదు ఓడిపోయాడు. దావీదు సైన్యం అంతా సంహరింపబడిపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుడి మీద ఆధారపడాల్సిన మనం కొన్నిసార్లు దారి తప్పిపోతూ ఉంటాం. కొన్నిసార్లు డబ్బు మీద నమ్మకం పెట్టుకుంటాం. కొన్నిసార్లు నీకున్న నీ బలం మీద నమ్మకం పెట్టుకుంటాం. కొన్నిసార్లు నీకు ఉన్నటువంటి నీ యొక్క మరి వైద్యం మీద, లేకపోతే వైద్య శాస్త్రాల పైన, శిబిరాల పైన మీరు ఆధారపడతారు. నీకున్నటువంటి ఆ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వాటి మీద ఆధారపడతావు. మనుషుల మీద, బలం మీద ఆధారపడతావు. బైబిల్ ఏమంటుందో తెలుసా? నీ బలమును నువ్వు ఆధారం చేసుకోకూడదు, నీ యొక్క ఖడ్గాన్ని ఆధారం చేసుకోకూడదు, గుర్రముల యొక్క వాటిని బట్టి నువ్వు ధైర్యంతో ఉండటం కాదు, కానీ దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యముగా ముందుకు వెళ్ళాలి. వాక్యాన్ని బట్టి, వాక్యం అనే కర్ర నీ చేత ఉన్నంత వరకు నీవు జయం పొందుకుందువు గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులారా, నీ చేతిలో ఏముండాలి? నువ్వు ప్రయాణం చేసినా, కుటుంబ పరంగా ప్రయాస పడుతున్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నీ చేతిలో ఎప్పుడు కూడా కర్ర ఉండాలి. అందరు చెప్పండి, ఏముండాలి? మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నీ చేతిలో దేవుని దుడ్డి కర్ర ఉండాలి అని చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది దుడ్డి కర్ర తీసుకొచ్చారో దుడ్డి కర్రను పైకి లేచి చూపించండి. అదిగో దుడ్డి కర్ర అంటే వాక్యమే దేవుని దుడ్డి కర్ర. ఆ దుడ్డి కర్ర మీ చేతిలో ఉన్నంత వరకు. దుడ్డి కర్ర అంటే అన్ని చోట్లకి మీరు బైబిల్ తీసుకువెళ్ళలేరు కదా. అందుకు ఇప్పుడు మీరేం చేయాలంటే, చేతిలో ఉండటం కంటే ఆ దుడ్డి కర్ర నీ మనసులో ఉండడం చాలా మంచిది. ఇక అది నువ్వు పట్టుకున్నా పట్టుకోకపోయినా నీ మనసులో ఉన్నది మాత్రం ఎవరు చెరుపు వేయలేరు. అందుకే మనసు నిండా కూడా దేవుని యొక్క వాక్యముతో మీరు నింపబడి ఉందురు గాక. ఆమేన్. కర్ర ఉన్న చోట ఆదరణ ఉన్నది. చెప్పండి, ఏముంది? కర్ర ఉన్న చోట ఆదరణ, వాక్యం ఉన్న చోట నీకు ఆదరణ ఉన్నది. వాక్యము లేకపోతే ఆదరింపబడలేవు, ఓదార్పబడలేవు, ధైర్యంగా ఉండలేవు, జయించలేవు. అందుకే కర్ర నీకు ఉండును గాక. రెండో మాట కూడా మీకు తెలియపరుస్తానండి. అదేమిటంటే, ఆ నిర్గమకాండం తీసి చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉందండి. చదవండి. చదవండి. 20:11. క్షమించండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 11వ వాక్యం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. అందరు ఆమేన్ చెప్పండి. ఆమేన్. మోషే తన చెయ్యి ఎత్తి 2 సార్లు ఆ కర్రతో తన కర్రతో చూసారండి. అక్కడ దేంతో కొట్టాడంట? మనం బైబిల్లో చదువుతూ ఉంటే దేవుడు మోషేకి 17 నిర్గమకాండం 17 5వ వాక్యం 9వ వాక్యం ఒకసారి తీసి చదువుదాం. మోషేకి దేవుడు ఏమని చెప్పాడో ఆ మాట విందాం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన అదుగదుగో నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఆ మాట చాలు. నీ కర్రను చేత పట్టుకొని వెళ్ళు. 9వ వాక్యంలో ఏముంటది?
మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచిన వారిని తీసుకొని బయలు వెళ్ళి అది రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదన నేను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరి కర్ర అంట ఇది? దేవుని కర్ర. ఈ వాక్యము ఎవరు? వాక్యమే దేవుడు. దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ కర్ర దేవుని కర్ర. ఈ కర్ర మీలో ఉండాలి. ఎవరి చేతిలో ఎవరిలో అయితే దేవుని కర్ర ఉంటుందో ఆ కర్ర మీరు మర్చిపోవడానికి వీలు లేదు. చూడండి, మోషేకి దేవుడు చెప్పాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీ కర్ర తీసుకొని వెళ్ళు. ఏమని చెప్పాడు అక్కడ? నీ కర్ర తీసుకొని వెళ్ళు. మళ్ళీ ఇక్కడ యెహోషువతో మోషే ఏమని చెప్తున్నాడు? దేవుని కర్ర చేత పట్టుకొని నేను ఆ కొండ మీద ఉంటాను, మీరు యుద్ధానికి ఏర్పాట్లు చేయండి. మీరు ఈ మాటలను బట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని కర్రను మీరు ఎప్పుడూ మర్చిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఉన్నా, ఎటైనా ప్రయాణంలో ఉన్నా, పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ కర్రను మర్చిపోకూడదు. మీ హృదయంలోనే ఉండాలి. ఏంటది? అందరు చెప్పండి, ఏంటది? వాక్యము. దేవుని వాక్యము, జీవం కలిగిన దేవుని వాక్కు, వాగ్దానాలు ఎప్పుడు మీరు చేత పట్టుకోవాలి. మీరు చీకటిలో సంచరించిన, గాఢాంధకారపు లోయలలోకి వెళుతున్నా, కరోనా లోకంలోకి వెళుతున్నా, పాపుల మధ్యలోకి వెళుతున్నా, ఈ లోకమంతా భయంకరమైనటువంటి మతోన్మాదుల చేత ఈ లోకం పాడైపోతుంది. మత గొడవలు ఎక్కువైపోయినాయి. వీటన్నిటి మధ్యలో బురద లాంటి పాపం లాంటి లోకంలో మీరు వెళుతున్నారండి. ఈ లోకంలో మీరు సంచరిస్తున్నారండి. ఏ పాపం మిమ్మల్ని అంటకుండా ఉండాలంటే మీలో దేవుని వాక్యం ఉండును గాక. తామర పువ్వును చూసారు ఎప్పుడన్నా? భయంకరమైన మురికి బురదలో అది మునిచింది, కానీ అది ఎదిగిన తర్వాత ఆ పువ్వు ఆ బురదలో వికసిస్తూ ఉంటుంది. ఆ బురద ఇప్పుడు ఆ పువ్వు మీద ఎంతైనా మీరు పోయండి, బురద అంటుకుంటుందా? మీ వస్త్రానికి అంటిద్ది, మీ శరీరానికి అంటిద్ది బురద. కానీ పువ్వు మీద మీరు పోయండి, పొరపాటున ఒక్క చుక్క కూడా దాని మీద నిలవదండి. పడినట్టుగా జారిపోతూ ఉంటుంది. మీరు కూడా చుట్టూ బురదకుంటాయి. లోకానికి సాదృశ్యం. మీరు తామర పువ్వు సాదృశ్యం. ఈ లోకంలో, పాపపు లోకంలో, అన్యాయం అక్రమాలతో కూడిన లోకంలో మనం వెళుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా మీకు మాత్రం బురద అంటకూడదు, పాపం అంటకూడదు. ఏ విధమైనటువంటి ఆ లోక సంబంధమైన మాలిన్యం మిమ్మల్ని అంటకుండా మీ లోపల ఏముండాలో తెలుసా? వాక్యం ఉండాలి. వాటికి మీరు దూరం అవ్వాలి. అది మీకు సమీపంగా వచ్చేటప్పుడు మీరే దాన్ని విడిచిపెట్టుకొని, వదిలించుకొని వెడంగా మీరు వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు మీరు జయించుదురు గాక, నిలబడుదురు గాక. ఆమేన్. అక్కడ మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మోషే తన కర్రతో బండను కొట్టాడు. దేని కొట్టాడు అంటండి? ఆ బండ నుండి ఏమొచ్చినాయో తెలుసా? నీళ్లు వచ్చాయి. ఇప్పుడు వాక్యము నిన్ను తెప్పరెల్ల చేయగలిగినది. వాక్యము నీ దాహాన్ని తీర్చగలిగింది. వాక్యము నీ మనసులో ఉన్న మనోక్షోభ నుంచి నిన్ను విడిపించగలిగింది. వాక్యము నీలో ఉన్నటువంటి ఆ భారభరితమైన హృదయాన్ని తీసివేసి నెమ్మలంగా, నెమ్మదిగా బ్రతికేటట్లుగా దేవుని వాక్యం నిన్ను మార్చగలుగుతుంది. సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిందిగా, నీళ్ళు అడిగిందిగా. నీళ్ళు అడిగినప్పుడు ప్రభు చెప్పిన వాక్యానికి ఆమె గుండెల్లో ఉన్న భయంకరమైన భారం, ఆ వాక్యాన్ని బట్టి ఆ భారం అంతా దించేసుకుందండి. కొండ వదిలేసిందండి, ఆ బరువు వదిలేసింది, ఆ బావిలోకి దిగే పరిస్థితులు వదిలేసింది. ఇక మెట్టు మధ్యాహ్నం రావడం మానేసింది. ఎందుకో తెలుసా? ఆమె గుండెల్లో పాతుకుపోయిన భారభరితమైన హృదయాన్ని,
భారభరితమైన అంతరంగాన్ని దేవుడు వాక్య ఉపదేశము ద్వారా ఆ భారాన్ని దించి వేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము నీ భారాన్ని దించి వేస్తుంది. నీవు సమస్యలు పోతుంటే నిన్ను తెప్పరెల్ల చేయగలిగినది. అదిగో ఏ వాక్యం అయితే మరి ఆ అడవిలో ఆ ఆఖరికి దాహం తీర్చి వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టిందో అదే వాక్యం అనే నీరు నీకు తోడుండి నిన్ను నిలబెట్టును గాక, నీ ప్రాణమును కాపాడును గాక, నరకము నుండి నిన్ను తప్పించును గాక. ఆమేన్. ఆ నీళ్లు తాగిన వాళ్ళు ఎన్నడూ కూడా ఇక చనిపోవట్లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఆ నీళ్లు ఏంటో తెలుసా? దేవుడిచ్చే నీళ్లు. ఆ సమరయ స్త్రీతో ప్రభు అంటాడు, ఇప్పుడు ఈ నీళ్లు మీరు తాగి మీరు చనిపోతారు, కానీ నేనిచ్చే నీళ్లు తాగు వాళ్ళు మరి అన్నడికి చనిపోడు. దేవుడిచ్చే నీళ్లు, దేవుడిచ్చే వాక్యం మీరు పొందుకొందరు గాక. ఎప్పుడు? వాక్యం మీ దగ్గర ఉన్నప్పుడు. మోషే దగ్గర దేవుని కర్ర ఉందండి. ఆ కర్ర బండ మీద వేయగానే ఆ బండలో నుంచి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు కర్ర అనే వాక్యం మీ దగ్గర ఉన్నప్పుడు ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను నెమ్మది పరిస్థితి, నిన్ను తెప్పరేలా చేస్తుంది, ప్రశాంతతను కలుగు చేసి నీలో ఉన్న భారం అంతటిని కూడా దేవుడు తీసివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి దప్పిక తీర్చే నీళ్లుగా మనం దాన్ని వినియోగించవచ్చు. రెండో నీళ్లు మీకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వాక్యాల్లో మనం చదివితే ఒకడు నీళ్ల ద్వారా బాప్తిస్మము పొందాలి అనే మాటలు అక్కడ తండ్రి పరిశుద్ధాత్మలో నీళ్ల బాప్తిస్మం, లేకపోతే మత్తయి సువార్త 1లోను లేదా యోహాను సువార్త 1లో కూడా ఆ మాటలు రాయబడి ఉంటాయి. ఇప్పుడు నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాననే మాట చదవండి. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో బాప్తిజం ఇచ్చుచున్నాను. చాలు. ఇప్పుడు రెండో అనుభవం నీళ్లలో ఆ కర్ర ఉన్నప్పుడు ఒకటి నిన్ను తెప్పరిల్లు చేసి ఆదరించి నీకు మనశ్శాంతిని భారాన్ని మరి తొలగించేస్తుంది. రెండోదిగా ఆ నీళ్లు ఏ విధంగా నీకు ఉన్నాయంటే ఆ నీళ్లు నిన్ను రక్షించే నీళ్లుగా కనపడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నీళ్లలో బాప్తిజం. అందరు చెప్పండి ఎందుట్లో అంట? నీళ్లలో బాప్తిజం. నీళ్లలో బాప్తిజం పొందిన వాడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీలో కొంతమంది ఇంకా నీటి బాప్తిజం పొందలేదు. అందుకే ప్రభు వాక్యం ఏమని చెప్తుందంటే ఇదిగో నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి మీకు బాప్తిజం ఇవ్వడం జరుగుతుంది. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిజాలు పొంది వాళ్ళు యేసు రక్షణ పొందుతారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ అనే వరమును కూడా వాళ్ళు పొందుకుంటారు. ఆమేన్. ఇప్పుడు రెండోదిగా నీళ్లు నీకు ఏ విధంగా ఉన్నాయంటే నిన్ను రక్షణ అనుభవంలోనికి నడిపించే నీళ్లుగా ఉన్నాయి. అందుకే నీ హృదయంలో ఏముండాలో తెలుసా? నీ చేతిలో ఏముండాలో తెలుసా? వాక్యమై ఉన్న కర్ర, ఆ దుడ్డి కర్ర నీలో నీ చేతిలో నిత్యము ఉండును గాక. ఆ వాక్యము నిన్నేం చేస్తుందంటే నీ భారాన్ని తీసివేసి రెండోదిగా నిన్ను రక్షణానుభవంలోనికి నిన్ను నడిపించగలుగుతుంది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, రెండవదిగా దేవుని కర్ర నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నీళ్లునిచ్చి ఆ నీళ్లలో రక్షణ, నీళ్ల ద్వారా నీకు భారాన్ని తీసివేసి ఆదరించగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మొదటేమో జయమిస్తుంది, రెండోదేమో ఆదరించి రక్షణ అనుగ్రహిస్తుంది. మూడో మాట కూడా మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రాయబడినటువంటి మన బైబిల్ తీసి మరి ఆ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి ప్రియులారా, నిర్గమకాండంలో రాయబడినటువంటి 4వ అధ్యాయం 2వ వాక్యం నుండి ప్రారంభించి చదువుకుంటా ఉంటుంటే అక్కడ ఒక కర్ర ఉందండి. అందరు చెప్పండి, నీ చేతిలో ఉన్నది ఏంటి? అందరు చెప్పండి నోళ్ళు తెలిసి. మీ చేతుల్లో ఉన్నది ఏంటి? కర్ర. నిజమేనా? చూసుకోండి మీ చేతుల్లో కర్ర ఉందో లేదో. ఉందా? ఉన్నవాళ్ళు అల్లుళ్ళు చెప్పండి. కర్ర ఎత్తి, కర్రను పైకెత్తి చెప్పాలి. హల్లెలూయా. నీ చేతిలో ఉన్నది ఏంటి? కర్ర. చదవండి.
నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొని మనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మన చేతుల్లో కర్ర ఉందని చెప్పుకుని చాలా మంది చేతుల్లో యెషయా గ్రంథం 59వ అధ్యాయం 3వ వాక్యంలో కర్ర ఉండాల్సిన మీ చేతుల్లో కర్ర ఉండాల్సిన మరి ఉండవలసింది, కానీ ఆ కర్ర ఉండకుండా ఏముంటుంది చదవండి. మీ చేతులు రక్తము చేత మీ వేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పదవులు అబద్ధములు ఆడుచున్నవి, నాలుక కీడును బట్టి మాట్లాడుచు ఉన్నవి. చూడండి, కర్ర ఉండాల్సిన చేతిలో రక్తం ఉంటుంది, కర్ర ఉండాల్సిన చేతుల్లో దోషం ఉంటుంది, కర్ర ఉండాల్సిన చేతుల్లో అపవిత్రత ఉంటుంది, కర్ర ఉండాల్సిన చేతుల్లో అన్యాయాలు, అక్రమాలు, మరి భయంకరమైన పాపపూరితమైనవి మీ చేతుల్లో ఉన్నాయి. ఏమండి, ఈ చేతులతో ఎంతమంది జీవితాలు పాడు చేసి ఉంటాం, ఈ చేతులతో ఎంతమందికి మరి నీవు అన్యాయం చేసి ఉంటావు. కొంతమంది బాధపడుతూ ఉంటారు, ఈ చేతులతో వండి పెట్టానండి, ఈ చేతులతో చేసి పెట్టానండి, కృతజ్ఞత లేదండి అని చెప్తారు. ఈ చేతులతో మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే అదే చేతులతో పాపానికి ఒడిగట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు, కీడుకు ఒడిగట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఇదే చేతులతో ఎదుటి వాళ్ళని నష్టాల్లోనికి, ఎదుటి వాళ్ళని మరి సంహరించడానికి, రకరకాలుగా వాళ్ళని పాడు చేయడానికి కూడా ఈ చేతులే కారణమవుతూ వచ్చాయి. పిల్లరా, నీ చేతుల్లో ఏముండాలో తెలుసా? దేవుని కర్ర ఉండాలి. ఆమేన్. ఏముండాలండి? ఆ కర్ర నీ చేతిలో ఉంటే నీ జీవితంలో అద్భుతం జరిగింది అంటండి. అక్కడ అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే కర్ర పామైంది, పాము కర్ర అయింది. ఏంటది? ఫరో యొక్క కన్నులు తెరవబడడానికి దేవుడు జరిగించిన ఒక బలమైన ఘనమైన అద్భుతం అది. ఆమేన్. మరి నీ జీవితంలో, మీ కుటుంబాలలో, వ్యక్తిగతంగా అద్భుతాలు మీరు పొందాలనుకుంటే మీరు కర్రను విడిచిపెట్టకూడదు. కర్ర లేనిదే నేను లేను అనుకోవాలి. మీరు దావీదే కానీ, అక్కడ మోషేయే కానీ వాళ్ళు కర్ర విడిచిపెట్టి ఏది సాధించలేదండి. అక్కడ మీరు ఈ రోజున గుర్తించాల్సిన విషయం కూడా అదే. కర్ర లేకుండా నువ్వేం సాధించగలుగుతావు? కర్ర లేకుండా కుటుంబం వెళ్ళిద్దా? నీ బిడ్డలు బాగుపడతారా? కర్ర లేకుండా నీ జీవితం ఆశీర్వదించబడిద్దా? కర్ర లేకుండా ఏది కూడా అది దేవుని దీవెనకరంగా గాను, ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను ఉండలేరు. అది లేకపోతే నేను ఉండలేననే తీర్మానం కూడా మీరు చేయాలి. కర్రే నన్ను ఆదరిస్తుంది, కర్రే నా పాలిట ఆరాధ్య దైవం, లేదా కర్రే నా భవిష్యత్తును తీర్చగలిగినది, దిద్దగలిగినది, నా భవిష్యత్తుని నాకు అనుగ్రహించి నడిపించగలిగినది, నిర్ణయించగలిగిందని మీరు కర్రను పట్టుకోవాలి. మీ చేతిలో ఏముందో తెలుసా? ఇప్పుడు వరకు దోషం ఉందా? ఇప్పుడు వరకు అపవిత్రత ఉందా? ఆ చేతులతో కుటుంబాలను పాడు చేసేవా? జీవితాలను పాడు చేసేవా? బాగు చేతలు చేసి, శాతబడులు చేసి, మరి రకరకాల మరి పనికిమాలిన పనులు చేతులతో చేసి. అందుకే ప్రభు అంటాడు, మీ చేతులు నా తట్టు ఎత్తాలి, మీ చేతులు దేవుని తట్టు ఎత్తాలి. ఎత్తినప్పుడు మీ చేతుల్లో ఉన్న దోషం కొట్టివేయబడుతుంది, మీ చేతుల్లో ఉన్న పాపం సంహరించబడుతుంది, మీ చేతుల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యతిరేకత ఆ రక్తం దేవుడు తుడిచివేసి పరిశుద్ధపరిచి పవిత్రపరచగలిగిన వాడు. ఆమేన్. కర్ర ఉండాలండి. మీ చేతులు ఏముండాలి? కర్ర ఉండాలి. కర్ర లేనప్పుడు మీ జీవితంలో చీకటిని ఎదుర్కొంటారు, చీకటిలో నడుస్తారు. చీకటి సంబంధమైన మాటలు, చీకటి సంబంధమైన నడిపింపు, చీకటి సంబంధమైన ఆలోచనలు, చీకటి సంబంధమైనటువంటి పరిస్థితులు. ఆ యెషయాలో మీరు చదివారు కదా, ఏమున్నాయంట? అబద్ధములు ఆడుట. ఏమండి? మీ పెదవులు అబద్ధములు ఆడడం, మీ నాలుక కీడును కోడటం. ఇదంతా ఏంటి? నీలో కర్ర లేనప్పుడు, నీ చేతులు కర్ర లేనప్పుడు ఇవన్నీ నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. నీతిని బట్టి ఎవడు సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతున్నాడు, చెడును గర్భమును ధరించి పాపాన్ని కంటూ ఉన్నారు. చూడండి పిల్లరా,
ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? కర్ర లేనప్పుడు. కర్ర ఎప్పుడైతే నీ చేతుల్లో ఉండదో అప్పుడు ఇవన్నీ నీలో మొదలైపోతాయి. అప్పుడు నీ జీవితంలో అవిశ్వాసం మొదలైద్ది, అపనమ్మకం మొదలైద్ది. లేకపోతే నీ జీవితంలో ఇక ఎవరికో ఏదో చెడు చేయాలి, కీడు చేయాలి, చెరుపు వేయాలి, పాడు చేయాలి, ఏదో ఒక భయానకమైన పరిస్థితులు నీలో ప్రారంభమవుతాయి. అది ఆలోచనల వల్ల కావచ్చు, నోటి వల్ల కావచ్చు, చేతుల వల్ల కావచ్చు. నీలో ఉన్న ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క దురాలోచన, దురబుద్ధులు, దురలవాట్లు, దుష్టక్రియలు మరి ఇవన్నీ ప్రారంభం అవుతాయి. అది ప్రారంభం కాకుండానట్లు మీరు కర్రను విడిచిపెట్టకుండా ఉందరు గాక. ఆమేన్. కర్రను విడవద్దు, కర్రను ఎక్కడో పడేయొద్దు, కర్రను మర్చిపోవద్దు, వాక్యాన్ని విడిచిపెట్టవద్దు. మనసులో దాచిపెట్టుకొని పిల్లరా. ఎవరో అన్న మాటలు సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకొని ఆ రోజు 10 సంవత్సరాలండి వాళ్ళతో మాట్లాడి ఎందుకు? 10 సంవత్సరాల క్రితం అన్న మాట గుర్తుపెట్టుకున్నావే, వారం క్రితం చెప్పిన వాక్యం గుర్తుండట్లేదు మీకు? నిన్న కాక మొన్న చెప్పిన వాక్యం 10 రోజులు టీవీలు పెట్టి టీవీలోనూ వింటారు వాక్యం. కొరత లేని వాక్యం, విరామం లేని వాక్యం, కొదువు లేని వాక్యం, ఉపదేశం మర్చిపోతున్నవే. పనికి వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు మరిచిపోయి కన్ను మిన్ను ఎరగక వాయు వరుసలు తప్పి విచ్చలవిడిగా నోటుకొచ్చిందల్లా మాట్లాడి నీకు తోచకూడనివి నీ ఆలోచనలోకి వచ్చి జీవితాన్ని చేతులారా నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ చేతులతో ఇతరులను పాడు చేస్తున్నావు. అందుకే మీ చేతుల్లో ఉన్న దోషం కొట్టివేయబడును గాక. మీ చేతుల్లో నా దేవుని కర్ర ఉండును గాక. ఆమేన్. ఆ కర్ర మిమ్మల్ని ఆదరించి మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతుంది. హల్లెలూయా. అద్భుతాలు అనుభవించబోతున్నారు. హల్లెలూయా. మీ బిడ్డల జీవితంలో అద్భుతం చేయగలిగినది నా దేవుని యొక్క ఉపదేశం అనే కర్ర. నీ జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో అద్భుతం చేయగలిగినది నా దేవుని కర్ర. దేని విషయంలోనైనా డాక్టర్లకు అసాధ్యమైనదని కావచ్చు, నీ వలన సాధ్యం అవ్వకుండా మరి మనుషుల వల్ల, అధికారుల వల్ల, పోలీసుల వల్ల, నాయకుల వల్ల, లాయర్ల వల్ల అవనేది నా దేవుడి వల్ల అవుతుందండి. ఆయనే మీకు అద్భుతం చేయగలిగిన వాడండి. ఆ అద్భుతం చేయగలిగిన కర్ర మీ చేతిలో ఉంటే ఎన్నైనా మీరు చూడగలుగుదురు గాక. ఆమేన్. పిల్లరా, 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన కర్ర ఏం చేయగలుగుతుంది? జయం ఇవ్వగలుగుతుంది. జయం ఏమివ్వగలుగుతుంది? జయం ఇస్తుంది. దావీదు విషయంలో ఫిలిష్తీయుడైన గొలియాతును చంపినప్పుడు ఏమొచ్చి జయమే కదా. కర్ర ఉంది, కర్ర పట్టుకొని వెళ్ళాడు, కర్రను ముందు ఉంచాడు. అలాగే రెండవదిగా నీళ్లుని ఇవ్వగలుగుతుంది కర్ర. నీళ్లు నీకు ఏ విధంగా ఉపయోగపడతాయి? నీ దప్పిక తీర్చబడుతుంది. ఆ దప్పిక ఏంటో తెలుసా? పరలోక రాజ్యాన్ని గురించిన దప్పిక, కుటుంబం రక్షణ పొందే దప్పిక. ఇదిగో రకరకాల దప్పికలు ఉన్నాయి. నీ జీవితం మారే దప్పిక, నా బిడ్డలు మారాలనే దప్పిక. ఈ దప్పిక తీర్చబడుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తున్నాడు. మూడవదిగా అద్భుతాలు చేయగలిగిన కర్ర. ఆమేన్. ఈ 3 విధాలుగా నా దేవుని కర్ర మీతో ఉండి, మీలో ఉండి మరి ఆదరించి ఈ కార్యాల ద్వారా మిమ్మల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం. కళ్ళు